అరుణ్ కుమార్ గారు 14వ వార్డుకి 5 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్గా ప్రజలకు సేవలు అందించారు. మీ అనుభవం ఎలాగనిపించింది? ముందుగా ఆర్సీబీ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 14వ వార్డు కౌన్సిలర్గా నిలబడటం అన్నది ఒక కళ. ఎందుకంటే ఇది నాకు అనుకోకుండా ఊహించకుండా వచ్చిన పదవి ఇది. మా నాన్నగారు ముందు 2 సార్లు వార్డు కౌన్సిలర్గా చేశారు. అయితే రిజర్వేషన్ పరంగా నాకు లేడీకి శాంక్షన్ అయ్యింది. ఇక్కడ లేడీకి శాంక్షన్ అయితే అనుకోని రీతిలో నాకు ఈ పదవి వరించింది. దీనికి ముఖ్య కారకులు మా నాన్న రాజకీయ గురువు గారు అయినటువంటి పెన్యాల వెంకట కృష్ణబాబు గారు. ఆయన వల్లే మేము రాజకీయంలోకి వచ్చాము. ఆయన అడుగుజాడల్లోనే మా నాన్నగారు నడిచి 2 సార్లు కౌన్సిలర్ అయ్యారు. ఆ తర్వాత మా కొన్ని కారణాల చేత నాకు రావాల్సి వచ్చింది ఈ పదవి. మా నాన్నగారి వల్ల, కృష్ణబాబు గారి వల్ల, అలాగే బొబ్బా సుబ్బారావు గారి వల్ల. వీళ్ళు ముగ్గురు నా రాజకీయ గురువులు. ముందు నా తోడుండి నడిపించింది మా నాన్నగారు, తర్వాత నా వార్డు ప్రజలు. తన అనుభవాలను అన్నీ నాకు చెప్పి ప్రతిదీ కూడా వార్డులో మనం ఇది చేయాలమ్మా, అది చేయాలి వార్డుకి అనని నన్ను ప్రతిదీ కూడా ప్రోత్సహించింది మా నాన్నగారు. తర్వాత నా వార్డు ప్రజలు కూడా నాకు ప్రతిదీ సహకరించారు. నేను ముందుకెళ్తాకి కూడా వీళ్ళు ఇద్దరు నాకు కారణం అయ్యారు. నా వార్డు ప్రజలు, అలాగే వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కూడా. దానికి నేను చాలా ఆనందంగా ఈ 5 మొదట నాకు చాలా కొత్త రాజకీయం. తెలుసు మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారని తెలుసు. ఇది కొద్దిగా ఇదిగే కానీ నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది నాకు చాలా కొత్త అనిపించింది. ఎందుకంటే నేను కొద్దిగా ముందు వెళ్తుంటేనే నాకు చాలా భయం అనిపించింది. ఏంటి నాకు రాజకీయంగానే నేను ఇలాగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను ఏంటి అలాగే అనిపించినా సరే ఇంకా తప్పదు, మా నాన్నగారి కర్తవ్యం నెరవేర్చాలి. ఒకవేళ జెంట్స్కి అయ్యి ఉంటే కనుక మా నాన్నగారు నుంచున్నాను, కానీ లేడీకి అయింది కాబట్టి ఆయన ఆశయాలని నెరవేర్చాలి కాబట్టి నాకు ఆ బాధ్యతను మా నాన్నగారు అప్పచెప్పారు. దానికి ఇంకా నేను తల వంచి తీసుకోవడం జరిగింది. నాకు అన్నీ మా నాన్నగారే ముందుండి నడిపించారు. తర్వాత వార్డులోని వైసీపీ కార్యకర్తలు కూడా, ప్రజలు కూడా నాకు సహకరించారు. దానికి పార్టీ సపోర్ట్ కూడా నాకు బాగా చేశారు. ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఏంటి అన్నీ కూడా నాకు అనుకూలంగా వచ్చింది.